ఏపీలో రాజ్యసభ ఎన్నికల వేడి మొదలైంది. సాధారణంగా లోక్సభ ఎన్నికలంత హడావిడి లేకపోయినా ఈసారి రాజ్యసభ సీట్ల విషయంలో మాత్రం అధికార కూటమిలో అంతర్గతంగా పెద్ద చర్చ నడుస్తోంది. రాష్ట్రం నుంచి త్వరలో 4 రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్న నేపథ్యంలో ఆ స్థానాలు ఎవరి ఖాతాలో పడతాయి, ఎవరు ఎంపిక అవుతారు అన్న దానిపై రాజకీయ వర్గాలు తీవ్ర ఆసక్తి నెలకొంది. అసెంబ్లీలో ఉన్న సంఖ్యాబలాన్ని బట్టి చూస్తే ఈ 4 స్థానాలు కూటమికే దక్కడం ఖాయంగా కనిపిస్తోంది. విపక్ష వైసీపీకి సరిపడా ఎమ్మెల్యేల సంఖ్య లేకపోవడంతో పోటీ లేకుండా ఏకగ్రీవ ఎన్నిక జరిగే పరిస్థితి ఉంది. కానీ బయటకు పోటీ లేకపోయినా కూటమి పార్టీల మధ్య మాత్రం కనిపించని పోటీ గట్టిగానే మొదలైంది. రాజ్యసభ అనేది నేరుగా ప్రజలతో సంబంధం ఉన్న సభ కాదు. కానీ రాజకీయంగా ఇది చాలా కీలకమైన వేదిక. కేంద్రంలో చట్టాలు ఆమోదం పొందాలంటే రాజ్యసభ మద్దతు అవసరం. అందుకే ప్రతి పార్టీ కూడా తనకు వీలైనన్ని స్థానాలు దక్కించుకోవాలని ప్రయత్నిస్తోంది. అంతేకాదు, సీనియర్ నాయకులకు గౌరవప్రదమైన పదవి కావడంతో చాలా మంది నేతలు రాజ్యసభను రాజకీయ జీవితంలో ఒక పెద్ద గుర్తింపుగా భావిస్తారు. ఇదే కారణంగా ఇప్పుడు ఏపీలో 4 స్థానాల కోసం బోలెడంతమంది ఆశావహులు ముందుకొస్తున్నారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో ఆశావహుల సంఖ్య ఎక్కువగా ఉంది. పార్టీ చాలా కాలంగా అధికారంలో లేని సమయంలోనూ విధేయంగా ఉన్న సీనియర్లకు ఈసారి అవకాశం ఇవ్వాలని కొందరు భావిస్తున్నారు. యనమల రామకృష్ణుడు లాంటి నేత పేరు బలంగా వినిపిస్తోంది. ఆయన పార్టీకి దీర్ఘకాలంగా సేవలందించారు. అనేక శాఖల్లో మంత్రిగా పనిచేశారు. పార్టీ కోసం క్లిష్ట పరిస్థితుల్లోనూ నిలబడ్డ నేతగా ఆయనకు మంచి పేరు ఉంది. మరోవైపు వర్ల రామయ్య కూడా పార్టీకి నమ్మకమైన నేత. గతంలో వివిధ బాధ్యతలు నిర్వర్తించిన ఆయనకు రాజ్యసభ అవకాశం ఇవ్వాలన్న డిమాండ్ ఉంది. వీరిద్దరితో పాటు గత ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్న గల్లా జయదేవ్ పేరు కూడా చర్చలో ఉంది. ఆయన వ్యాపార రంగంలో అనుభవం ఉన్న వ్యక్తి కావడంతో పార్లమెంట్లో ఆర్థిక అంశాలపై మాట్లాడగలిగే సామర్థ్యం ఉన్న నాయకుడిగా గుర్తింపు ఉంది. అలాగే దేవినేని ఉమా లాంటి నేతలు కూడా రేసులో ఉన్నారని సమాచారం. వీరిలో ఎవరు ఎంపిక అవుతారు అన్నది పూర్తిగా చంద్రబాబు నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది.